తెలంగాణలో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తెలిసిన ఆదాయానికి మించి సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించింది. తెలంగాణ, కర్ణాటకలోని 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లగ్జరీ విల్లాలు, భూములు, ఫ్లాట్లు, వాణిజ్య ఆస్తులు, లగ్జరీ కార్లు, నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. వాట్సాప్ చాట్స్ ఆధారంగా అనధికారిక ఫైనాన్స్ వ్యాపారాలపై కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. అనంతరం భీమ్రెడ్డిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధించింది. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.